హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్ ఎం రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ మేడం. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైడ్రా ఎఫెక్ట్ వల్ల రియల్ ఎస్టేట్లో ఎలా ఉంది? హైడ్రా అనేది చాలా ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారండి. ఎందుకంటే మన హైదరాబాద్ అనేది ఈ కొన్ని రోజులుగా డెవలప్ అయిన సిటీ కాదు, కొన్ని వందల సంవత్సరాలుగానే మనకి ఇది ఒక హెరిటేజ్ సిటీగా ఉంది. సో ఆ రోజు కాలానుగుణంగా ఆనాటి పరిస్థితులకి అనుగుణంగా అప్పట్లో అన్ని జట్కా బండ్లు, ఎడ్ల బండ్లు, సైకిళ్ళే ఉండేవి కాబట్టి చిన్న చిన్న రోడ్లు, ఉండి లేని డ్రైనేజ్ సిస్టమ్ లాంటివి డెవలప్ చేసుకుంటూ మనకి పాత హైదరాబాద్ అనేది ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా మనకి ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత అర్బన్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల, ఐటీ, ఫార్మా, రకరకాల ఇండస్ట్రీస్ రావడం వల్ల మెజారిటీ పీపుల్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, మనకి నార్త్ నుంచి, సౌత్ నుంచి, ఇంకా కొన్ని ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి పాపులేషన్ అనేది హైదరాబాద్కి లాస్ట్ 20 years నుంచి చాలా వరకు మైగ్రేట్ అవ్వడం జరిగింది, 20-30 yearsగా. ఆ క్రమంలో ఏమిటంటే మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరిగింది. అలా పెరుగుతున్న క్రమంలో చాలామంది ఇక్కడ మనకి ఎలాగైనా సరే సొంత ఇల్లులు కావాలనే ఒక ఉద్దేశంతో కొంచెం జాబు ఉన్న వాళ్ళేమో ఫ్లాట్స్ కొనుక్కునే శక్తి ఉన్న వాళ్ళు కూడా కొంచెం గవర్నమెంట్ అప్రూవల్స్ అవి చెక్ చేసుకోకుండా ఎలా పడితే అలా తీసుకోవడం జరిగింది. కొంతమంది పాపం వీకర్ సెక్షన్స్, ఎస్పెషల్లీ డైలీ వేజెస్ లేబర్స్ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళు పాపం చాలామంది తెలియక తక్కువ రేటుకి వస్తున్నాయని, లేదంటే గవర్నమెంట్ మాకు ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ సైట్లో అప్పట్లో ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉండేది. సో చాలా చోట్ల ఏమంటే అసైన్ ల్యాండ్లు మనకి వీళ్ళంతా అక్కడ ఆక్యుపై చేసుకుని ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని గవర్నమెంట్లు వాళ్ళకి రెగ్యులరైజేషన్ పట్టాలు ఇస్తూ ఉండేవి అనమాట. ఇంకా చాలా చోట్ల రెగ్యులరైజేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆ ల్యాండ్స్ అనేవి చాలా వరకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కోసం, ఇంకా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అక్కడ ఉంచేవాళ్ళు. వీళ్ళు తెలియక అక్కడ చిన్న చిన్న ఇల్లులు వేసుకొని ఉండేవాళ్ళు. అట్లా చాలా వరకే గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి అక్కడ కొంచెం కబ్జాలు కావడం జరిగినాయి. ఆ తర్వాత ముఖ్యంగా చెరువులు, పెద్ద పెద్ద చెరువులు కూడా ఈరోజు చూసుకుంటే చాలా వరకు మనకి క్లోజ్ అవుతూ వచ్చాయన్నమాట. దీనివల్ల ఏమిటంటే ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్స్, వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడు ఆ నీళ్ళు ఎటు పోకుండా వీళ్ళలోకి రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏంటంటే హైడ్రా ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ ప్రాపర్టీస్ని, అంటే చెరువులని, ల్యాండ్స్ని వీటి నుంచి బయటపడేయడం కోసం, వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని జీవోలు పాస్ చేసి మనకి అన్ని రకాలుగా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జనాలకి అవేర్నెస్ కల్పించి ఈ చట్టాన్ని పట్టుకొచ్చారు. కాకపోతే గవర్నమెంట్ సైడ్ ఉన్న ఒక చిన్న ఇదేమిటంటే ముందుగా వాళ్ళు దీన్ని ఒక పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసి దీన్ని పట్టుకొచ్చుంటే బాగుండేది. కానీ వాళ్ళకు ఉన్న కొన్ని సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం వల్ల కొన్ని ఏరియాలో కొంత పబ్లిక్ రియాక్ట్ అవడం జరిగింది. ఇంకా కొన్ని ఏరియాలో అయితే ఇప్పుడిప్పుడే అన్నీ సాల్వ్ చేస్తూ ఉన్నారు, కొంచెం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఉన్న దగ్గర కావచ్చు, ఇంకా వేరే హౌజెస్ ఉన్న కాడ రకరకాలుగా ఇవి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఫైనల్గా ఏంటంటే హైడ్రా వల్ల జనాలకు మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. గవర్నమెంట్ అప్రూవల్ ఉంటేనే తీసుకోవాలి, అప్రూవల్ లేని చోట, మరీ ముఖ్యంగా చెరువులు అమ్మటి లేదా అసైన్ ల్యాండ్లు అమ్మటి ఎలా పడితే అలా బ్లైండ్గా ప్రాపర్టీస్ తీసుకోకూడదు అనే క్లారిటీకి అయితే వచ్చారు మేడం. అంటే ఇప్పుడున్న ఇన్వెస్టర్స్కి హైడ్రా వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? చాలా తప్పకుండా మేడం. ఎందుకంటే ఇది అనేది రానప్పుడు కొంతమంది రియల్టర్లు కూడా వాళ్ళ ఆశని క్యాచ్ చేసుకోవడం కోసం కొంచెం తక్కువ రేటు చూపించి ఎలా పడితే అలా కొంచెం లేఅవుట్లు వేసి అమ్మిన సందర్భాలు ఉన్నాయి గతంలో. సో దాని నుంచి ఇన్వెస్టర్లు సేఫ్ అవడం కోసం ఇప్పుడు ఈ హైడ్రా రావడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంత అవేర్నెస్ పెరిగి అన్ని క్లియర్గా చెక్ చేసుకుంటున్నారు. సో హైడ్రా క్లియరెన్స్ ఉందా, ఇప్పుడు ఒక చెరువు పక్కన ఉందంటే మనకి అది ఎఫ్టీఎల్లో వస్తుందా, బఫర్ జోన్లో వస్తుందా, దీని క్లియరెన్స్ ఉందా, లేదు ఒక అసైన్ ల్యాండ్ లేదా ఫారెస్ట్ జోన్లు, ఇండస్ట్రియల్ జోన్ ఉందంటే ఆ జోనల్ పరిధిలోకి వస్తుందా లేదా అనేది మాస్టర్ ప్లాన్. ముఖ్యంగా కొన్ని మీడియా ఛానల్స్ కూడా చాలామంది ఒక అవేర్నెస్ కల్పించారు. ఈ ఎక్స్పర్ట్స్ని పట్టుకొచ్చి లాస్ట్ ఇయర్ 24 సెప్టెంబర్, అక్టోబర్లో చాలామంది మంచి డిబేట్లలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి కూడా పబ్లిక్కి బాగా రీచ్ అయ్యాయి. దానివల్ల చాలామంది అవేర్నెస్ అయ్యి కొంచెం మంచి ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్లో చాలా సేఫ్గా, హ్యాపీగా ఉంటారు. సార్, ఇప్పుడు హైడ్రా వల్ల మార్కెట్ డౌన్ అయింది అని అంటున్నారు. దానివల్ల హైడ్రా వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడిందా సార్ రియల్ ఎస్టేట్కి? ఇప్పుడు నేనైతే 5 yearsగా ఈ ఫీల్డ్లో ఉన్నాను. హైడ్రా వల్ల టెంపరీగా ఇబ్బంది అయిన మాట అయితే వాస్తవమే, ఒక 2-3 months. ఎందుకంటే 24 Augustలో దీన్ని ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసింది మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. అది ఆ ఎఫెక్ట్ మనకి నవంబర్, డిసెంబర్ వరకు ఉందండి. లాస్ట్ ఒక 3-4 months అయితే బాగా ఎఫెక్ట్ ఉంది. జనాలు ఏంటంటే ముఖ్యంగా రూరల్ పీపుల్కి దీని మీద క్లారిటీ లేక హైదరాబాద్లో ఇల్లులు కూలుస్తున్నారంట, లేకపోతే అలా రకరకాల రూమర్లు వచ్చి కొంచెం వెనకడిగేసిన సందర్భాలు ఉన్నాయి. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా కొంచెం ఇష్యూ ఏదో క్లియర్ అయిన తర్వాత ముందుకెళ్దామని సేల్స్ని పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ లాస్ట్ ఇది రావటం వల్ల ఇటు నేను ఇంతకుముందే మనం డిస్కస్ చేసినట్టు రియల్టర్లకి, అంటే మాలాంటి మార్కెటింగ్ వాళ్ళకి, ప్లస్ ఇన్వెస్టర్స్ కూడా అన్ని రకాలుగా ఇది సేఫ్ అండి. అండ్ ఇప్పుడు మంచి క్లారిటీకి వచ్చారు. ఎందుకంటే మనం మీడియాలో, మన ఛానల్స్లలో చాలా వరకు మంచి సబ్జెక్ట్ అందించడం వల్ల, ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అంతా
దీనికి మంచి ప్రచారం ఇవ్వడం వల్ల అండ్ హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు కూడా చాలా ఛానల్ డిబేట్లోకి వచ్చి దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వడం వల్ల తెచ్చుకొని మొన్న 25 సమ్మర్ నుంచి కొంచెం మార్కెట్ పుంజుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా మ్యాన్సూన్ సీజన్లో మార్కెట్ డల్ ఉంటుంది, కానీ ఈ 25 మ్యాన్సూన్లో అయితే మార్కెట్ మంచిగా పుంజుకుంది మేడం. మీరు గత జులై నుంచి ట్రాన్సాక్షన్లు చూసుకుంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఏ ఎస్ఆర్ఓకి వెళ్ళినా కూడా మంచి క్రౌడే ఉంది. ఇంతకుముందు మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ అయితే ఎస్ఆర్ఓల దగ్గరికి వెళ్తే మహా అంటే రోజుకి ఒక 20-30 ఫైల్సే రిజిస్ట్రేషన్ అవుతూ ఉండేవి. ఇప్పుడు మీరు వెళ్ళి చూసుకుంటే 100 నుంచి 150 యావరేజ్న అవుతున్నాయి పర్ డే. సో ఇప్పుడు మార్కెట్ అయితే పుంజుకుంది. హైడ్రా వాళ్ళు ఏంటంటే ఇనిషియల్గా కొంత ఇబ్బంది వచ్చినా లాంగ్ టర్మ్లో అయితే మంచి ప్రాఫిట్స్, మంచి ఫేవరేజ్ జరిగింది రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి. ఓకే, మీకు రియల్ ఎస్టేట్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్? యా మేడం, నేను యాక్చువల్గా ఏంటంటే నేను 2016లో నా ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇనిషియల్గా ఒక ఎయిర్వేస్ కంపెనీలో ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి అకౌంటెంట్గా చేశాను. ఓకే, ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ హౌసింగ్ లోన్లో సెక్షన్లో జాబ్ చేశాను మేడం 2018 to 19 మిడ్ వరకు. ఆ టైంలో నాకేమంటే ఈ డాక్యుమెంటేషన్ మీద మంచి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే హౌసింగ్ లోన్ ఇచ్చేది మేము కాబట్టి దానికి ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉండాలి, ఎలా ఉండాలి, అప్రూవల్స్ ఉండే ఎలా ఉంటాయి, అప్రూవల్స్ లేకపోతే ఎలా ఉంటాయి అనేది ఒక మంచి అనుభవం అయితే నాకు బ్యాంకింగ్ ఫీల్డ్లోనే వచ్చింది. ఆ తర్వాత నేను ఆ జాబ్ మానేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది మేడం 2020 నుంచి. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు 5 years ఎక్స్పీరియన్స్ మేడం ఈ రియల్ ఎస్టేట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.